దేవుని మహింపరుస్తున్నాను, కానీ ఏంటి నా కుటుంబంలో ఈ లోపం ఏంటి? కనీసం ఇంకా మారరు, ఇంకా సరికాదు, ఇంకా ఇంతే, ఇన్ని సంవత్సరములు ప్రార్థన చేసినా ఇంతవరకు మార్పు లేదే, ఇంకా మారే అవకాశాలు కూడా కనిపించలేదే, ఎందుకు, ఏం జరుగుతుంది అని ఆలోచించి కూడా దాన్ని ఎక్కువ డీప్గా ఆలోచించకుండా వదిలేస్తున్నాం మన జీవితాలలో కదా. మారితే బాగున్న జీవితం, మనకి వ్యతిరేకమైన వాళ్ళు బాగైపోయి మనతో కలిసి ప్రభు దగ్గరకు వచ్చి దేవుడు వాక్యానుసారంగా జీవిస్తే ఎంత బాగుంటుందో. కానీ కొద్దిగా కూడా ఎక్కడ కూడా కనిపించదు, అది ఆ వాతావరణము కనిపించదు. చాలా విషయాలు జరుగుతుంటాయి కదా మనకు జీవితంలో, అర్థం కావు కొన్ని విషయాలు. అసలు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఎక్కడ మిస్ అయింది, ఏమైంది అని తడువు చూసుకోలేక 10 సంవత్సరాలు అయిపోతుంది. జీవితం అంతా ఇలాగే గడిచిపోతున్నాం. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు, చాలా జాగ్రత్తగా వినాలి. చిన్న లోపాలకు పెద్ద శిక్ష. ఏంటి? చిన్ని లోపాలకు పెద్ద శిక్ష. పక్కన చెప్పండి. తలుచుకుంటేనే ఎంత భయం తెలుసా, అంత భయపడ్డా నేను. సింపుల్ సింపుల్ చిన్న లోపాలకి అమ్మా అంత పెద్ద శిక్ష ఎందుకు వేస్తున్నాడు, ఏంటి కారణం అనేది ఈరోజు మనము క్లారిటీ తెలుసుకునేద్దాం. ఎందుకంటే మన దగ్గర వాళ్ళం కనుక. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ శక్తి ఉన్నవారు, పరిశుద్ధాత్మను పొందుకున్నవారు, పరిశుద్ధాత్మతో నడిపింపడిన వారు చిన్ని చిన్ని లోపాలు చేయకూడదు. ఫస్ట్ పాయింట్. పరిశుద్ధాత్మ అధికారములో ఉన్నవారు చిన్ని చిన్ని లోపాలలో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఏం చేయాలంట? ప్రవర్తనకు పరిశుద్ధాత్మ అధికారములో ఒప్పుకున్న నీవు చిన్ని చిన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు బయట లేడు, నీ లోపల ఉన్నాడు ఆయన. కొద్దిగా కూడా లోపము లేని ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము కూడా కొద్దిగా కూడా లోపం లేకుండా ఆయన ఏం చేయాలి? ప్రేమించే వారంగా మనం ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది ఏమని తెలుసా? బాగా ఆలోచన. దేవుని యొక్క అధికారముకు లోబడిన బిడ్డలు ఎవరంట? దేవుని యొక్క అధికారముకు లోబడిన బిడ్డలు చిన్ని అవిధేయత వల్ల దేవుని దగ్గర నుంచి పెద్ద పెద్ద శిక్షలు పొందారు. ఆదిలో తన స్వరూపమున, ఎవరండి? తన స్వరూపమున తన పోలిక చొప్పున చేసుకున్న ఆదాము. ఆది కాండం చూద్దాం, 2వ అధ్యాయము 16-17 వచనాలు. ఆది కాండము. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు ఏ అభ్యంతరం లేకుండా తినవచ్చును. అయితే మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటి తిను దినమున. మనందరికీ తెలిసిన విషయమే కదా, దేవుడు ఆది యందు భూమి ఆకాశాన్ని కలగజేశాడు. తర్వాత నేల మట్టితో దేవుడు నరుణ్ణి సృష్టించాడు అనేసి మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనం అందరం ఆది కాండంలోకి వెళ్తున్నాం, అంటే ప్రారంభంలోకి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం మనము? ప్రారంభంలోకి వెళ్తున్నాం. బాగా గమనించాల్సిన విషయము, ఇక్కడ దేవుడు ఆదాముకి ఒక తోట వేసి తోటకి కావిలి ఉంచాడు. కావిలి ఉంచి ఆయనకి చెప్తున్నాడు, ఈ తోట చెట్లవన్నీ కూడా నువ్వు తినవచ్చు, కానీ ఈ మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫలము నీవు. బాగా గమనించండి, దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. ఆ రోజు ఆదాము శ్రద్ధగా వినుంటే ఆ పనిష్మెంట్ ఆయనకి వచ్చుండదు. అర్థమవుతుందా? నీవు తినకూడదు. ఏమన్నాడైనా? నేను సహజంగా చెప్తున్నాను, పండు తింటే ఏమి తప్ప? చాలా చిన్న విషయం అది. పండు
ఎవరికైనా హాని కలిగిస్తుందా? చెప్పండి అమ్మా. పండు తింటాం పెద్ద పాపమా? పండు గురించి చెప్తున్నాను నేను, దేవుడు ఆజ్ఞ గురించి నేను మాట్లాడలేదు. అరటిపండు తింటాం తప్ప? జాంకాయ తింటాం తప్ప? అది చాలా చిన్న విషయం అది కదండి. పండు తింటాం చాలా చిన్న విషయం అది. కానీ దేవుడు ఏదేను తోటలో ఉంచి వాళ్ళని బయటకు పంపించేశాడు. మరెన్నడూ వాళ్ళు తిరిగి రాకుండానట్లు అగ్ని జ్వాలను కంచివేశాడు, ఖడ్గాలను పెట్టాడు. ఎంత పెద్ద శిక్ష! తన పోలిక చొప్పున చేసుకున్న నరుడు ఆయన. పరలోక రాజ్యం వెళ్తే అందరూ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, ఏలియా, దానియేలు, దావీదు అందరినీ చూస్తావు, కానీ ఆదాము మాత్రం దేవుని పోలికలో ఉంటాడు. ఒక ప్రత్యేకంగా ఉంటాడు ఆయన. మొట్టమొదటిసారిగా తన పోలికలో ఆయన చేసుకున్నాడు. ఆయన రూపమే ప్రత్యేకత. ఆయనకి ఇష్టపడి చేసుకున్నాడు. ఆయన పండు తిన్నాడని. ఏం తిన్నాడని? చిన్ని చిన్ని లోపాలకు పెద్ద పెద్ద శిక్ష. తిరగలేదు, ఇంకా తిరగలేదు. తిరిగి మళ్ళీ ఇంతవరకు ఏదైనా తోటలోకి పోలేదు. ఇది ఎన్ని వేల సంవత్సరాలు? 2025 సంవత్సరాలు జరుగుతుంది. అంతకుముందు ఎన్ని ఏళ్ళు జరిగినాయో. తిరిగి మళ్ళీ పోయేదానికి లేదు. అవి తలుచుకుంటే ఎన్ని చిన్న చిన్న లోపాలు చేశానో నేను. ఇప్పుడు నా లైఫ్లో జరుగుతున్న ప్రతి విషయానికి ఎవరు కారణం? పక్కన చెప్పండి, నేనే కారణం. హల్లెలూయా, నేనే కారణం. చెప్పండి అమ్మా, నేనే కారణం. అంతే. అది దేవునికి మహిమ కలుగును కాక. ఏదైనా తోట ఎలా ఉన్నాయని తెలుసా? దేవుడు ఇష్టపడి తనకి వృక్షఫలములేసి అన్ని జీవరాశుల్ని అతనికి లోబడే విధంగా చేసి ఆయన ద్వారా వాటికి పేర్లు పెట్టించి ఆయనకి సాటైన సహాయాన్ని చేసి ఆ తోట మొత్తం ఆయన చేతిలో పెట్టి ప్రతి దినం వచ్చి ఆయనతో దేవుడు మాట్లాడే వ్యక్తి. అలాంటి స్నేహం కలిగి ప్రతి దినము ఆయనతో సహవాసము కలిగి ఆయన అధికారంలో ఉంచుకున్న వ్యక్తి ఆయన పండు తిన్నాడని తోట నుంచి ఏం చేశాడు? సంఖ్యాకాండం పెద్ద పెద్ద శిక్షలు ఈరోజు మనం గమనించబోతున్నాం. చిన్ని చిన్ని లోపాలకు పెద్ద పెద్ద శిక్షలు. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 8వ వచనం నుంచి గమనిస్తే దేవుని వాక్యాన్ని, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరున అహరోన్ను ఈ సమాజమునకు పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకు ఇమ్ము. యెహోవా ఆత్మ ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. ఇక్కడ వచ్చి ఇజ్రాయెల్ జనాంగాన్ని మోషే అనే వ్యక్తి తీసుకొని వస్తున్నాడు. దేవుని బిడ్డలను. ఎవరు? దేవుని బిడ్డలు. ఇజ్రాయెల్ అంటే దేవుని బిడ్డలు. ఇజ్రాయెల్ అంటే ఎవరు? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఇజ్రాయేలు అనే దేవుని బిడ్డలను గుర్తొచ్చేయాలి. ఎందుకంటే ఆదాము కుమారుడు నోవాహు, నోవాహు కుమారుడు అబ్రహాము, అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారులు 12 మంది. వాళ్ళే ఆ 12 మందికి పుట్టిన జనాంగమే ఇజ్రాయేల్ అంటారు. యాకోబు పేరే పెట్టాడు దేవుడు ఆ జనాంగమే. ఇంక వేరే వాళ్ళుగా దేవుని బిడ్డలు. బాగా గుర్తుపెట్టుకోవాలా. మన విగ్రహారాధికులు, మనం రాయ రప్ప చెట్టు పుట్ట దేనికంటే దానికి మొక్కేవాళ్ళం. దేవుడు అంటే భయమే లేదు. అవసరం వస్తే దేవుని వాడుకుంటాం, అవసరం లేకపోతే పక్కన పెట్టుతాం. అట్లాంటి క్యారెక్టర్ మంది. కానీ వాళ్ళు అటుమిటిది కాదు. దేవుని పక్కన పెట్టేది లేదు. వాళ్ళు చంపేస్తారు, ఆజ్ఞ మీద చంపేస్తారు అంతే. అలాంటి చట్టం వాళ్ళు అంత ప్రాధాన్యత ఇస్తారు దేవునికి. ఎప్పుడు దేవుని స్తుతిస్తుంటారు.
ఎప్పుడు దేవుని స్తుతిస్తుంటారు. ఆ పాళ్యములో ఎప్పుడు దేవుని స్తుతి వినపడుతూనే ఉంటుంది. ఆ పాళ్యములో కానీ, ఆ ఇళ్లలో కానీ, ఆ గృహాల్లో కానీ ఎప్పుడు దేవుని సునాదం వినపడుతూనే ఉంటుంది వాళ్ళకి. అలాంటి జనాంగం అది. ప్రతి నిత్యం ఆయనకే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళనమాట. మనం చెత్తకి పుట్టకి మన ఇష్ట ప్రకారం మనం మొక్కుకోవడాలు, రావడాలు, మనకు కష్టం వస్తే మనం మారడాలు, మనకి ఏదైనా సంతోషం వస్తే ముందుకెళ్ళడాలు, రకరకాల మనలో జరుగుతూ మళ్ళీ వచ్చి కాళ్ళు పట్టుకొని ఏదో మనం ఇట్లాంటి బతుకులు మనవి. కానీ అలాంటిది కాదు. ఈ ఇజ్రాయేల్ జనాంగాన్ని దేవుడు ఐగుప్తు అంటే పాపిష్టి జీవితం. ఐగుప్తు అంటే ఏంది? లోకం అని అర్థం. లోకములో బానిసత్వంలో ఉన్నారు వాళ్ళు. ఒక రాజ్యము ఐగుప్తి దేశం అనమాట. ఆ ఐగుప్తిలో ఆయనే వాళ్ళని ఆడ పంపించి ఎరకబెట్టాడు, వాళ్ళకి బుద్ధి రావాలని. బుద్ధి వచ్చిన తర్వాత వాళ్ళని విడిపించి తీసుకొని వస్తున్నాడు. అప్పుడు మోషే వాళ్ళకి లీడర్ అనమాట. ఇప్పుడు మోషే తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఒక దగ్గర నీళ్ళ దాహం వేస్తుంది వాళ్ళకి. అప్పుడు మోషేని అడుగుతాడు, మాకు నీళ్లు కావాలని. అప్పుడు దేవుడి దగ్గర పెడతారు. నీళ్లు కావాలా అంటే దేవుడి దగ్గర పెడతారా? అన్నం తినాలా అంటే దేవుడి దగ్గర పెడతామా? ప్రభు నీళ్ళ దాహం వస్తుంది, నీళ్ళు దాసి వస్తానని అర్థం ఆయన మనం. ప్రభు ఆకలి వేస్తుంది, అన్నం తినేసి వస్తానని ఆయన చెప్తామా? నేరు పోతాం, డబ్బర్లు వేసుకొని అనుకుంటుంటాం కదా, నేరు పోతాం, గ్లాస్ అమ్ముతాం. కానీ మోషే నీళ్లు తాగాలని అడిగాడు. ఎందుకు తెలుసా? ఒక్కరైతే అడగం. ఆడ 30 లక్షల మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 30 లక్షల మందికి నీళ్ళు ఒక బిందెలు సరిపోతాయా? వాళ్ళు గొర్రెలు, వాళ్ళు మేకలు, వాళ్ళు బాతులు, వాళ్ళకి ఏమేమి ఉండవు అవన్నీ తాగాలి గనక. అందుకనేసి దేవుడి దగ్గర అడిగితే దేవుడు చెప్పాడు, మోషే అదో బండ ఉంది అక్కడ, ఆ బండ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు, ఆ బండ నీళ్ళు ఇస్తుంది, వాళ్ళందరూ తాగుతారు అని చెప్పాడు. అర్థమైందా? ఇప్పుడు చదువు 9వ వచనం. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజము పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను. దేవుడేం చెప్పారు? దేవుడేం చెప్పాడు మోషేతమ్మా? నువ్వు చెప్పమా. వెరీ గుడ్. దేవుడు చెప్పాడు. ఎవరైనా కూడా శుక్రవారం అందరూ క్లవర్ స్టూడెంటే ఉండాలి. అందరూ నాతో చెప్పాలి, నేను వాళ్ళు చెప్తుంటా. గమ్మున ఉండకూడదు. మన మోకాళ్ళు ఎవరు కాదుగా, మౌనంగా మాత్రం ఉండకూడదు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఆయన మాట్లాడేటప్పుడు ఆనందంగా వింటేనే, మనం మాట్లాడుతున్నప్పుడు మన బిడ్డలకు ఆనందం, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనకు ఆనందం, ఇద్దరు కలిస్తేనే బాగుంటుంది అక్కడ. దేవుడు ఏం చెప్పాడు? బండ దగ్గరికి వెళ్ళి బండతో మాట్లాడమన్నాడు. కానీ మోషే ఏం చేశాడు? జనాంగానంతా పిలుచుకొని వచ్చి బండకండలబడండి. కొంతమంది లీడర్ ఉండవు, చాలా కోపం వస్తుంది, చాలా కోపం. ఎన్నిసార్లు చెప్పినా ఏమి చెప్పినా వినకపోతే కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. కానీ బయట అయితే రావచ్చు, కానీ ఎక్కువ వాళ్ళకి రాకూడదు. ఆయన మా పట్ల పేగులు పెరగతాడు. ఆయన చెప్పింది చెప్పాలి. ఎందుకంటే ఆయన బిడ్డలు మీరు. మీతో ఎట్టంటే మాట్లాడితే ఆయన ఒప్పుకోడు. అది నా బిడ్డ, మా రహస్యాలు ఉంటాయి, మేము ఎట్టని చేసుకుంటాం, నీకు అవసరం లేదు, నువ్వు దాసుడివి దాసురాలివి. నువ్వేం చేయాలా? చెప్పిందే చెప్పేసరా. మీ డాడీ ఇలా చెప్పాడని చెప్పు, అంతవరకే. నా బిడ్డకి నాకు అండర్స్టాండ్ ఉంటుంది ఏదో ఒకటి. మీ డాడీ ఇలా చెప్పాడని చెప్పు, అంతే. ఎగస్ట్రాలు మాత్రము కట్ చేస్తానంటాడు ఆయన. కాబట్టి ఎప్పుడు ఆయన ఉన్నాడనేసే భయం కలిగి మాట్లాడతాం మేము. అర్థమవుతుందా? ఎటు పడితే అటు మాట్లాడడం. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు మోషేకి కోపం వచ్చి, మీకోసము ఈ బండతో మాట్లాడాలి నేనా అని చెప్పనేసి ఆ బండని కొట్టాడు. కొట్టి, నువ్వు కొట్టావు కదా, అర్థమవుతుందా? మనం ఇప్పుడేం చెప్పామనుకో, ఎవరైనా మనుషులకి, నేను పోబాకరే జారిపోతావు, అక్కడ జారిపోతావు అన్నామనుకో, న్యాయం లేదు వెళ్ళిపోయాడు అనుకో, ఆడపోయి జారిపోయాడు అనుకో, నరస్తున్నాడు, నేను ఎత్తను, నేను చెప్పలా, నువ్వు పోతే జారిపడతావు అని చెప్పలా, నువ్వు వాడే ఉండు అంటా మనమా? అంటాం కదా ఖచ్చితంగా. కానీ దేవుడు అలా అనేవాడు కాదు. మనుషులమైతే అలా అంటావు, కానీ దేవుడు అలా అనడం. మోషేతో మాట్లాడమని చెప్తే మోషే కొట్టాడు. కొట్టినా కూడా దేవుడు నీళ్లు
నీళ్ళు ఇచ్చాడు. అక్కడ చూడండి ఏం చేశాడు. అప్పుడు మోషే తన చెయ్యి వెత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించును, సమాజము పశువులు త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇజ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజము నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరు. అసలు కారణం ఏంటంటే ఆ కానాన్ దేశంలో పోవడానికి ఈ ప్రయాణం అంతా కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, సమస్యలతో ఒకరి బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేలు జనాంగం సుఖమైన జీవితంలోకి వెళ్ళాలని, సుఖంగా ఉండే రాజ్యంలోకి వెళ్ళాలని, పాలు తేనె ప్రవహించే దేశంలోకి వెళ్ళాలని రాజ్యాలు దాటుకుంటూ ఎండ గాలి వాన అనక వస్తుంటే వాళ్ళకి మేఘస్తంభమై అగ్నిస్తంభమై దేవుడు ఆహారం ఇస్తూ వాళ్ళని కష్టపడి తీసుకొని వస్తుంటే దానికన్నిటికీ ఒక లీడర్గా మోషేని పెట్టి నడిపిస్తుంటే మోషే నీళ్లు వాళ్ళకి కావాలంటే బండతో మాట్లాడిన ఆయన ఇస్తానంటే బండను 2 మాటలు కొట్టాడు. ఒక్కసారి కాదు, ఎన్ని మాటలంట? 2 మాటలు కొట్టాడు. నీళ్ళు ఇచ్చేది నువ్వా దేవుడా? దేవుడిచ్చేది ఏదైనా కూడా ఈ లోకంలో మానవుడికి దేవుడే ఇచ్చేది. నువ్వు ఏం సంపాదిస్తున్నావు అనుకుంటున్నావు? నీలో ఉన్న జీవాత్మ దేవునిది. ఆయన తీసుకుంటే వెనక్కి ఏం చేయగలుగుతావు? నీ ఇంటి పని చేయగలవా? నీ డ్యూటీ చేయగలవా? నువ్వు తిరిగి నీ ఇంకేదైనా పనులు చేయగలవా? ఇచ్చిన ఊపిరి ఆయన తీసుకుంటే. హల్లెలూయా, అర్థమవుతుంది తల్లిలారా? కానీ మోషే తనిచ్చినట్టు ఫీల్ అయినాడు కదా. చాలామంది అలాగే ఫీల్ అవుతారు. ఇస్తున్నాం, మేమే చూడాలా, మేమే పట్టాలా, మేమే ఇవ్వాలా, మేమే చెయ్యాలా, మేమేనా ఏదో వాళ్ళు ఫీల్. అలా ఫీల్ అయిన దేవుడు వాడుకోడు. ఇస్తున్నది దేవుడు ఇస్తే నువ్వు దేవుడికి, దేవుడికి బాధ ఇవ్వక. ఒక దాసుడు అలా చెప్పాడు, దేవుడు ఇచ్చింది మనం ఇస్తుంటే ఆయన ఇస్తూ ఉంటాడు మనకి. మోషే తను ఇచ్చినట్టు ఫీల్ అయినాడు నీళ్లు, అందుకని కొట్టాడు. అందుకే దేవుడు అంటాడు, ఆ కానానికి నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలనుకొని మీరు ప్రయాణమే వస్తున్నారు అక్కడికి మీరు పోడు. మోషే ఆయన చేసిన తప్పేంటి? మోషే ఎలాంటి వాడు తెలుసా? హల్లెలూయా. అసలు మోషే దేవునికి ఎంత నమ్మకస్తుడు తెలుసా? అంత నమ్మకస్తుడు ఆయన. చిన్న తప్పుకి ఎంత పెద్ద శిక్ష అంటే కానానికే చూడలే, కానానికే వెళ్ళలే ఆయన. ఏ రాజ్యములోకి అయితే వెళ్ళాలను, ఆ పరలోక రాజ్యములోకి వెళ్ళాలనుకున్నాము, ఆ రాజ్యములోకి చిన్ని. అయినా ఒక విషయం చెప్తాను, ఎందుకు దేవుడు చిన్ని దానికి అంత పెద్ద శిక్ష వేస్తున్నాడు? ఆలోచించండి. ఆయన అన్నాడు, నా బిడ్డలందరూ జ్ఞానవంతులు అన్నాడు. మీరందరూ జ్ఞానవంతులు. ఇప్పుడు సామెతలు 31లో ఉన్నవారే మీరందరూ. ఎందుకు చిన్ని విషయానికి పెద్ద శిక్ష? చిన్ని లోపానికి పెద్ద శిక్ష. చెప్పండి, చూపించండి. చిన్ని లోపానికి పెద్ద శిక్ష. ఎన్నడూ రాలేవు, ఎన్నడూ చేర్చుకోలేవు. ఎందుకు జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి, ఆలోచించాలమ్మా. ఎక్కడుండేవాళ్ళు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంక లేనే లేదు జీవితంలో. ఆ దారే కనపడ్డా మూత పడిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మీకు ఇచ్చే ఆలోచన ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. బాగా ఆలోచించాలి. అంతకుముందు వీళ్ళు ఆయన అధికారంలో ఉన్నవారు. ఎవరంటే వీళ్ళు? అంతకుముందు వీళ్ళు ఆయన అధికారంలో ఉన్నవారు. దేవునితో
నమ్మకముగా ఉన్నవారు.